ఏపీలో సంపద సృష్టి ప్రచారం కేవలం ప్రచారంగానే ప్రాపగాండాగానే మిగిలిపోతుందా? వాస్తవంలోకి వచ్చేసరికి ఏపీ ఆర్థిక పరిస్థితే కాదు, ప్రజల ఆదాయాలు కూడా దిగజారిపోయే సిచ్యువేషన్ ఎందుకు కనపడుతోంది? ఓ పక్కన జీఎస్టీ వసూళ్లు చూడబోతే మైనస్లోకి జారిపోతూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎంత వెనకబడిందో కళ్ళకు కడుతూ ఉన్నాయి. ఇంకో పక్కన వ్యక్తిగత ఆదాయాలు కూడా తగ్గిపోయినాయి అని స్వయంగా కేంద్రమే పార్లమెంటులో చెప్పిన రిపోర్ట్ చూపిస్తా ఉంటే ఏపీలో సంపద సృష్టి అనేది కేవలం నినాదంగానే మిగిలిపోయిందా? విధానంగా మారలేదా? పైగా 2 ఏళ్ల నాటితో పోలిస్తే ఏపీ అన్ని రకాలుగా ఇలా దిగజారి మైనస్లోకి ఎందుకు వెళ్ళిపోతుంది అనే చర్చ ఆలోచన ఉన్న వాళ్ళలో, చదువుకున్న వాళ్ళలో, మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్లో ప్రివైల్ అవుతా ఉంది, గట్టిగా జరుగుతూ ఉంది. ఇంతకీ అన్ని సూచనల్లోనూ ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోవడానికి కారణాలేంటి? సంపద సృష్టి అనేది ఎన్నికల ముందు చంద్రబాబు నినాదంగా రీసౌండ్ వచ్చే స్థాయిలో వినిపించడం చూసాం. ఆ తర్వాత ఆ నినాదమే తమ విధానం అయిపోయింది, సంపద సృష్టించేస్తున్నాము అని చంద్రబాబు పదే ప్రకటనలు చేయడం, కనీసం రోజుకి 2-3 సార్లన్నా ఆ విషయాన్ని ప్రస్తావించడం చూస్తాం. సంపద సృష్టి మీడియా కూడా అంత డాబుసరి వ్యవహారాలే చూపిస్తా ఉంది. అంటే అన్ని రకాలుగా పురోభివృద్ధి జరిగిపోతుందని, పెట్టుబడులు వచ్చేస్తున్నాయని, వృద్ధి రేటు పరుగులు పెడతా ఉంది అని రాయడం చూస్తుంటాం కదా నిరంతరం ఏపీలో. కానీ నెంబర్లు, రిపోర్ట్లు, ట్రాక్ రికార్డు మాత్రం క్వైట్ ఆపోజిట్ సినారియోని చూపిస్తున్నాయి. ముందు జీఎస్టీతో మొదలు పెడదాం. జీఎస్టీ లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే ఏపీ మళ్ళీ అట్టడుగునుంది. -5 ఏపీ పర్ఫార్మెన్స్. అంటే వృద్ధి రేటు నాట్ ఈవెన్ 0, మైనస్లోనే ఉంది ఇప్పటికీ. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పర్ఫార్మెన్స్ ఎంత తీసిగట్టుగా ఉంది అని చెప్పడానికి మిగతా రాష్ట్రాల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో 1 by 1 చూద్దాం. హర్యానా 17% వృద్ధి రేటు సాధించింది, కేరళ 8%, కర్ణాటక 3%, మహారాష్ట్ర 4% వృద్ధి రేటు సాధించినాయి. ఇదే టైంలో ఏపీ మాత్రం -5గా ఉండిపోయింది. ప్రీ సెటిల్మెంట్ జీఎస్టీలోనూ ఇదే ట్రెండ్, పోస్ట్ సెటిల్మెంట్ జీఎస్టీలోనూ ఇదే ట్రెండ్. ప్రీ సెటిల్మెంట్ అంటే రికన్సైల్ కాకమునుపు చూపించేది, అంటే రాష్ట్రం వసూలు చేసిన ఆదాయం, ఇది మైనస్లోనే ఉంది. అలాగే పోస్ట్ జీఎస్టీ లెక్కలు అంటే కేంద్రం నుంచి మనకు వచ్చిన తర్వాత ఎంత సెటిల్ అయింది లెక్క అని చూపిస్తే అది కూడా, అంటే వసూళ్లు అలాగే ఉన్నాయి, కేంద్రం నుంచి వచ్చిన వాటా కూడా అలాగే ఉంది. అంటే వసూళ్లను బట్టే కదా కేంద్రం నుంచి వాటా వచ్చేది. అంటే అన్ని రకాలుగాను జీఎస్టీ సినారియోలో మనం మైనస్లోనే ఉన్నాం అని మరోసారి రుజువైంది. ఇదేం మొదటిసారి కాదు, గత కొద్ది నెలలుగా ఇలాంటి సిచ్యువేషనే కనపడుతూ ఉంది. ఆ తర్వాత గత 1.5-2 ఏళ్ల సినారియో ఇదే అని ఓవరాల్గా ఫిగర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. కానీ మీడియా మాత్రం టీడీపీ ప్రభుత్వాన్ని సమర్థించేందుకు చాలా చిత్రమైన లాజిక్ తీస్తోంది. స్లాబ్ రేట్లు మార్చారట, అందుకని ఆదాయాలు తగ్గినాయిట. అదేంటి, ఏపీలో మాత్రమే మార్చలేదు కదా స్లాబ్ రేట్లు, దేశం మొత్తం తగ్గినాయి కదా. మరి తగ్గినా కానీ మిగతా రాష్ట్రాల్లో గ్రోత్ రేట్ ఎందుకు వచ్చింది? చాలా రాష్ట్రాల్లో సస్టైనబిలిటీ ఎందుకు కనపడుతోంది? ఏపీలో మాత్రం ఎందుకు వెనకబడుతోంది? ఇది కదా క్వశ్చన్. పైగా ఏపీ జీఎస్టీ సంబరాల పేరుతో ఈవెంట్స్ కూడా నిర్వహించి భారీ ప్రకటనలు కూడా ఇచ్చింది కదా. మిగతా రాష్ట్రాల్లో అంత హడావుడి కనిపించలేదు నిజానికి. హడావుడి చేయని వాళ్ళేమో గ్రోత్ రేట్లో గా ఉండి మెరుగైన పన్నుల ఆదాయం సాధిస్తూ ఉంటే మనం మాత్రం హడావిడైతే చేస్తున్నాం కానీ వాస్తవంలో మైనస్లోకి పోతున్నాం అనమాట. ఇదే కదా సినారియో వాస్తవం. అంటే మన ప్రచారాలకి వాస్తవాలకి ఎంత గ్యాప్ ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. జిఎస్టీ అంటే పోనీ ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలకి సంబంధించినది అని అనుకుందాం. జనం వ్యక్తిగత ఆదాయాలు కూడా దారుణంగా పడిపోయినాయి ఏపీలో అని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చి కేంద్రం కొన్ని లెక్కలు పార్లమెంట్ ముందుకు తెచ్చింది. వాటి ప్రకారం ఏ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఇదిగో ఈ పట్టికలో చూద్దాం. 2023-24తో పోలిస్తేట 24-25 సంవత్సరానికి గుజరాత్లో పన్నుల ఆదాయం, నికర రాబడులు బ్రహ్మాండంగా పెరిగినాయట. చూడండి, 93,000 కోట్లకు పైగా ఉన్న ఆదాయం 170,000 కోట్లకు పైగా పెరిగింది. తెలంగాణలో కూడా 84,000 కోట్ల నుంచి 97,000 కోట్లు అయింది. ఎప్పుడు రాజకీయ వివాదాలతో దేశ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే బెంగాల్ కూడా 60,000 కోట్ల నుంచి 63,000 కోట్ల పురోభివృద్ధి సాధించింది. ఉత్తరప్రదేశ్ అయితే ఏకంగా 48,000 కోట్ల నుంచి 69,000 కోట్లు, అంటే దాదాపు 21,000 కోట్ల వృద్ధి చూపించింది. రాజస్థాన్లో కూడా గ్రోత్ సినారియో బెటర్గానే కనబడుతోంది.
వేరాజ్ ఏపీ విషయానికి వచ్చేసరికి ప్రత్యక్ష పన్నుల నికర రాబడిట 26,000 కోట్ల నుంచి 23,000 కోట్లకి తగ్గింది. అంటే 3,000 కోట్ల రాబడి తగ్గింది. దీంతో పాటు వ్యక్తిగత ఆదాయాలు కూడా తగ్గినాయి, ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది అని ఇదే నివేదిక చూపించిన విషయాన్ని ఇదిగో ఈ కథనంలో మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. వ్యవసాయ పరిస్థితి దిగజారిపోవడము, ఇన్కమ్ సోర్సెస్ మీద దెబ్బపడడం లాంటి సిచ్యువేషన్స్ ఏపీలో వ్యక్తిగత ఆదాయాల తగ్గుదలకి కారణం అని చెప్తూ ఉన్నారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది. ఆ అధికారంలోకి వచ్చినప్పుడు హికప్స్ ఉంటాయి కదా అని సమర్థించే వాళ్ళు ఒక మాట తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? హికప్స్ ఉన్నంత మాత్రాన అట్లీస్ట్ సస్టైన్ చేయాలి కదా. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి సంపద సృష్టి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అంతకు ముందు పరిస్థితితో పోలిస్తే దిగజారడం దేనికి సంకేతం? అంటే ఆల్ ఈస్ నాట్ వెళ్ళని కదా. ఈ మాట నేను చెప్తున్నది కాదు, ఒకసారి గూగుల్నే అడుగుదాం. 2019 నుంచి 24 మధ్య తలసరి ఆదాయాలు ఏపీలో ఎలా పెరిగినాయి అని గూగుల్ని అడిగితే కనుక బ్రహ్మాండమైన ప్రొజెక్షన్ చూపిస్తుంది. చూడండి, 2019-24 మధ్య పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏపీలో 1,60,341 దగ్గర నుంచి 2,70,295కి పెరిగింది. అంటే 5 ఏళ్ల టెన్యూర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తల ఒక్కింటికి ఆదాయం 1,10,000కు పైగా పెరిగిందిట. ఇది ఫినామినల్ గ్రోత్. అలాగే దేశ స్థాయిలో చూసినా కూడా అగ్రికల్చర్ గ్రోత్ చూడండి ఆ పీరియడ్లో ఎంత ఉందో, 9.6% ఉందిట. పర్ క్యాపిటల్ ఇన్కమే కాదు, జిఎస్డిపి గ్రోత్ రేటు కూడా 10% పైగా ఉంది. నేషనల్ యావరేజ్ కంటే ఆ టెన్యూర్లో ఎక్కువ ఉంది ఏపీ గ్రోత్ రేట్ అని ఈ లెక్క చూపిస్తూ ఉంది. అంటే గత టెన్యూర్లో లెక్కలు చాలా బెటర్గా ఉన్నాయి, వ్యక్తిగత ఆదాయాలు కూడా బెటర్గా ఉన్నాయి అని కనపడుతూ ఉంటే ఇప్పుడేమో పన్నుల ఆదాయం పడిపోతూ ఉంది, జిఎస్టీ లెక్క అదే చెప్తోంది. అలాగే వ్యక్తిగత ఆదాయాలు కూడా దిగజారుతూ ఉన్నాయి అని కేంద్రం లెక్కలే రుజువు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఏపీలో ఎందుకు వచ్చింది? నిరంతరం మనం చూడబోతేనేమో పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాము అని చెప్తూ ఉంటాం. అంటే గవర్నెన్స్లో కూడా పాలిటిక్స్ చేస్తాం అనే దాని అర్థం. అందుకనే ఆర్థిక పర్ఫార్మెన్స్, ప్రజల ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారుతుందా? పరిపాలన మొత్తం రాజకీయం మీదే దృష్టి పెట్టడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోవాలా? ఇదేమి కేవలం రాజకీయానికో పరిపాలనకి సంబంధించిన టెక్నికల్ ఇష్యూనో కాదుండోయ్. ఎందుకో తెలుసా? ఇప్పుడు కనీస సౌకర్యాలకి ఇచ్చిన హామీలకి చేసిన వాగ్దానాలకు కూడా సొమ్ములు లేక ఎదురు జనం మీద పన్నులు వేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. శృతి మెత్తగా విషయాలు చెప్తూ ఉన్నారు, చూస్తున్నాం కదా. రోడ్ల మీద నానా యాగి చేసి ఉంటారు కదా, గోతులు పడిపోయినాయి, అరాచకం అయిపోయింది, నడువులు జారిపోతున్నాయి, వెన్నుపోసలు ఇరిగిపోతున్నాయని చెప్పుంటారు కదా అప్పట్లో. ఇప్పటికీ అలాంటి సిచ్యువేషనే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకుంది అని ఒక పక్కన అడుగుతూ ఉంటే గత ప్రభుత్వం మీద నెపం నెట్టేస్తూ ఇప్పటికీ నిస్సిగ్గు ప్రచారాలు పక్కన జరుగుతున్నాయి. ఇంకో పక్కన రోడ్లు వేయడానికి సెస్సులు వేస్తారట. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేశారా? ఆంధ్రజ్యోతి బ్యానర్ పెట్టిందంటే అది శాసనం. ఆంధ్రజ్యోతిలో ముందు ఫీలర్స్ వస్తాయి, తర్వాత అది చంద్రబాబు ప్రభుత్వ విధానాలుగా మారుతాయి. ఇదే కదా ట్రెండ్ ఎప్పుడు. అంటే పెట్రోల్ రేట్లు మరింత పెంచుతారట. మిగతా వివిధ విభాగాల్లో కూడా సెస్సులు వేసి ఆ ఆదాయాన్ని రోడ్ల నిర్మాణానికి వాడతారట. మరి ఓ పక్కన మీరేమో సంపద సృష్టిస్తామని చెప్పారు కదా. సంపద సృష్టించే ప్రభుత్వం సెస్సులు వేసి కొత్త పన్నులు బాది జనం జేబుల్లోంచి వసూళ్లు చేసి రోడ్లు వేయాల్సిన స్థితిలో ఎందుకుంది? అంటే సంపద సృష్టి అనే నినాదం ఫెయిల్ అయిపోతుందా? ప్రాక్టికల్ గా 2 ఏళ్లలో రుజువు చేయలేని పరిస్థితి, రిజల్ట్ చూపించలేని సిచ్యువేషన్ ఏపీలో వచ్చిందా? ఇదే కదా రుజువు. రోడ్లు వేసేందుకు కూడా సెస్సులు వేసుకునే పరిస్థితిలో ఉంది, వ్యక్తిగత ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, జిఎస్టీ మైనస్లోనే ఉంటుంది. ఇలాంటి సినారియో ఉంటే రోజు తెల్లారు లేస్తే టెక్నాలజీ పేరుతో లక్షల కోట్ల పెట్టుబడుల పేరుతో చెవుల్లో రొద మోతెక్కిపోవటం, బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాం అని చెప్పటము, అలాంటి వాళ్ళని సమర్థించేందుకు కొంతమంది సిద్ధపడ్డాం. చూస్తూ ఉంటే ఏపీలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలు రాజకీయ పెనుగులాటలో నలిగిపోతున్నాయి. ప్రచార చక్రాల కింద పడి విలవల్లాడే సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు అని అర్థమవుతోంది. మీరైతే ఏమంటారు? జిఎస్టీ పడిపోవడం మీద, వ్యక్తిగత ఆదాయాలు పతనం కావడం మీద దృష్టి పెట్టకపోగా మరో పక్కన సంపద సృష్టిస్తాం అనే ప్రచారం హోరెత్తిపోతూ ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిర్మాణాత్మకంగా మాట్లాడదాం. రాజకీయ ఆరోపణలు, పర్సనల్ ఎలిగేషన్స్ వద్దు.